వారు మనకిచ్చినందుకు మొట్టమొదటిగా బాబా వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, నిన్న పేరాకు అనుగుణంగా కలలో బాబా వారు ఏమి హెచ్చరిస్తున్నారంటే, ఆ రాత్రి ఆమెకు కలలో బాబా హెచ్చరిస్తూ ఆమె డ్రగ్స్ ఇంకెప్పుడు సేవించకూడదని, ఒకవేళ సేవిస్తే ఆమెకు పిచ్చి పడుతుందని ఆదేశించారు. అప్పటి నుండి సిండి పాత అలవాటు జోలికి పోలేదు. ఆమె భర్త హెన్రీ ఆమె నుండి విడాకులు తీసుకున్న తర్వాత కూడా డ్రగ్స్ వాడకం కొనసాగించాడు. అతడు పిచ్చివాడి నిరాశ్రయుడిగా వి- విషాదకరంగా మరణించాడు. మెహర్ బాబా మార్చి 7వ తేదీన తన ఏకాంతవాసంలో పనిని పునః ప్రారంభించారు. ఆయన ఆ రోజు నుండి 1968 మే 21వ తేదీ వరకు ఎలాంటి ఉత్తరాలు, నివేదికలు లేదా టెలిగ్రాములు వినడం మానేశారు. మార్చి 17వ తేదీ ఆదివారం నాడు ఖుస్రూ క్వార్టర్స్ లో ఒక అసాధారణ సంఘటన జరిగింది. ఆది సీనియర్ వద్ద పనిచేస్తున్న పరిచారికలలో ఒకరైన సుమన్ అక్కడే ఉంటున్న రమా కల్చూరితో ఏదో విషయం పైన వాదనకు దిగింది. మధ్యాహ్న సమయంలో సుమన్ గట్టిగా అరుస్తూ బాబాను కూడా దూషించడం మొదలు పెట్టింది. పరిచారిక అన్న మాటలకు రమ కలత చెంది ఆమెను చెంపదెబ్బ కొట్టింది. ఆది సీనియర్ ఈ తగాదాతో వ్యాకులపడి బాబాకు తెలియచేయడానికి పింపుల్ గావ్ ఫోన్ చేశాడు. అదే రోజున కొంతసేపటి తర్వాత రమ సుమన్లను బాబా మెహరాజాద్ పిలిపించగా ఆది సీనియర్ ఆ ఇద్దరు స్త్రీలను మెహర్నాథ్ మరియు షీలాను కారులో తీసుకెళ్లాడు. హాల్లో కూర్చొని బాబా తగాదా గురించి పూర్తిగా విని రమతో ఈ రోజు ఏం జరిగి ఉండేదో, నీవు అది జరగకుండా ఎలా రక్షించావో నీకు ఏమాత్రం తెలియదు. ఈ రోజు మధ్యాహ్నం అతి భయంకరమైనది జరగవలసి ఉంది. అత్యంత గంభీరమైనది. మీలో ఎవరికీ కాదు, నాకే జరగవలసి ఉంది. దీని గురించి మీకు ఏమీ తెలియదు. ఈ రోజు అది జరగవలసి ఉంది. మీ తగాదా కారణంగా నా మనసు మళ్లించబడింది. నాకు ఆ విపత్తు జరగకుండా ఆపుకున్నాను. నా దృష్టి ఖుస్రో క్వార్టర్స్ వైపుగా మళ్ళింది కాబట్టి అది జరగలేదు. ఇప్పుడు అది జరిగే సమయం దాటిపోయింది. ఇక జరగదు. ఈ రోజు ఏం జరిగిపోయిందో ఎవరికీ తెలియదు. రమ నన్ను రక్షించింది అన్నారు. రమను దగ్గరికి రమ్మని ఆలింగనం చేసుకున్నారు. అసలు ఏం జరిగిపోయేది? బహుశా ప్రపంచంలో కొంత భాగం విధ్వంసానికి గురయ్యేదేమో అని కల్చూరి కుటుంబీకులు ఊహించుకున్నారు. ఆ రోజు ఆడవారి మధ్య తగాదా జరుగుతున్నప్పుడు బాబా ఆరోగ్యం బాగా క్షీణించి ఆయన ఇక శరీరాన్ని విడిచిపెట్టేస్తారేమో అన్నట్లుగా అనిపించింది. ఈ విషయం ఎవరికి తెలియదు. వీరి గొడవ గురించి ఆది సీనియర్ ఫోన్ చేసినప్పుడు బాబు చిన్న చిన్న గొడవల విషయంలో బాబాను అనవసరంగా ఇబ్బంది పెట్టడమే అవుతుందని భావించి ఆది సీనియర్ పై కోపంగా స్పందించాడు. అయితే ఇదంతా బాబా యొక్క అంతరంగిక పనిలో భాగమని ఇప్పుడు అతనికి అర్థమైంది. వాస్తవానికి అక్కడ తగాదా సృష్టించడానికి బాబాకు ఆయన కారణాలు ఆయనకున్నాయి. బాబా ఏకాంతవాసం మరింత తీవ్రతరమై కొనసాగింది. ఆయన ఇప్పుడు ఉదయం 4 గంటలు, మధ్యాహ్నం 1 గంట, ఆ తర్వాత ఆయన ఒంటరిగా తన గదిలో 15 నిమిషాలు పని చేస్తున్నారు. బాబా చేస్తున్న పని ఆయన శరీరానికి చెప్పలేనంత శ్రమను కలిగిస్తున్నప్పటికీ అప్పుడప్పుడు స్త్రీలను పురుషులకు నా పని చాలా సంతృప్తికరంగా జరుగుతోంది అని చెప్పేవారు. బాబా పని చేస్తున్నప్పుడు మండలి సభ్యులెవరు ఏమాత్రం శబ్దం లేదా ధ్వని చేయకూడదు. బైదులకు తుమ్మడం అలవాటు. అతడు తుమ్మితే బాబాకు వినపడకుండా ఉండడానికి దూరంగా మామిడి చెట్టు క్రింద కూర్చోబెట్టేవారు. 1968 మార్చిలో మణి తన కుటుంబ లేఖలో ఇలా వ్రాసింది: పూర్తి నిశ్శబ్దంగా ఉండే ఆ సమయంలో కాకి కావన్న, గాలికి కిటికీ రెక్కలు కొట్టుకున్నా మేము ఉలిక్కి పడేవారం. హాలుకు బయట ఉన్న కంకర దారిపై నడవడం అంటే గుడ్డు పెంకులపై నడవటం లాంటిది. నడిచినప్పుడు శబ్దం వస్తుందన్నమాట. నిశ్శబ్ద వాతావరణంలో జరిగే కార్యం ముగిసి తిరిగి మేమంతా బాబాతో ఉన్నప్పుడు మరొక రకమైన నిశ్శబ్దం కొనసాగుతుంది. అంటే బాబాకు ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు చదవబడవు, ప్రశ్నలు అడగడం ఉండదు. ఆయన దినచర్యకు సంబంధించి ఇచ్చే ఆదేశాలు, అతి చిన్న పని చేయడంలో కూడా
ఎటువంటి వాదన లేదు, సాకులు ఉండవు. ఏకాంతవాసానికి ఎంత చిన్న భంగం వాటిల్లినా అందుకు కారణం అంగీకరించబడదు. అతి ముఖ్యమైన ఆయన ఏకాంతవాసాన్ని పెళ్ళుసైన ఒక పాత్రతో పోల్చవచ్చు. తాకితే పాడుతుంది, అది పెళ్ళుసు అంటారనమాట. అలానే గురుప్రసాద్లో ఆఖరి మజిలీ 1968 ఏప్రిల్ 1వ తేదీ సోమవారం నాడు మెహర్ బాబా స్త్రీ పురుష మండలితో కలిసి పూనా బయలుదేరి వెళ్లారు. గురుప్రసాద్ లో బస చేశారు. బాబాను ఈ సంవత్సరంలో కూడా డాంకిన్ తన ఊల్ స్లీక్ కారులో మరొకసారి పూణే తీసుకెళ్లాడు. ఆ కారులో బాబాతో పాటు మెహరా, మణి, మెహరు వెళ్లారు. దర్శనం నిలిపివేసినట్లు పెయింట్ చేసిన సైన్ బోర్డులను వారితో తీసుకెళ్లి గురుప్రసాద్ బయట వేలాడదీశారు. ఈ సంవత్సరం మండలికి గురుప్రసాద్ విడిచిపెట్టి వెళ్ళడానికి అనుమతి లేదు. కాబట్టి ఈ రోజు మొత్తం సమయం గురుప్రసాద్ లోనే గడిపాడు. గత సంవత్సరాలలో ఈ రోజు తన కుటుంబ సభ్యులతో కలిసి బింద్రా హౌస్ లో రాత్రులు ఉండేవాడు. ఇప్పుడు అలా కాదనమాట. వంట చేసే నాజా కూడా ఈ ఏడాది బింద్రా హౌస్ లో ఉండలేదు. పనిలో సహాయం చేయడానికి ఖుర్షద్ ను బొంబాయి నుండి పిలిపించారు. అయితే ఈసారి ఖుర్షద్ మరియు నాజాలను పూణేలో ఉన్న రోజుల్లో పూర్తి మౌనంలో ఉండేలా ఆదేశించారు. సదాశివ్ పాటిల్ సోదరులు జాల్, బెహ్రం, మేనల్లుళ్ళు బెహర్జీ, మేర్వాన్, ఝుంగు ఇతరులు ఎవ్వరికి కూడా గురుప్రసాద్ కు వచ్చేందుకు అనుమతి లేదు. గతంలో వలె కాపలా డ్యూటీ చేయడానికి నానా ఖేర్, బాల్నాథ్ వచ్చి పురుష మండలిలో చేరారు. గురుప్రసాద్లో గడిచిన ఈ సమయంలో మెహర్ బాబా రోజువారీ ఏకాంతవాసంలోని పని సమయాలు ఈ విధంగా ఖరారు చేయబడ్డాయి. ఏప్రిల్ 5, 6 తేదీలలో ఉదయం 1 గంట, ఏప్రిల్ 6 నుండి 15 వరకు ప్రతి ఉదయం క్రమంగా కార్యక్రమాన్ని 2 గంటల పాటు పొడిగించబడుతుంది. ఏప్రిల్ 16 నుండి 20 తేదీ వరకు ఉదయం పూట 2 గంటలు, ఏప్రిల్ 21వ తేదీ నుండి మే 21వ తేదీ వరకు ఉదయం పూట 3 గంటలు. దీనికి తోడు ప్రతిరోజు మధ్యాహ్న సమయంలో 20 నిమిషాల పాటు బాబా తన ఏకాంతవాస కార్యక్రమంలో పూర్తిగా నిమగ్నమై ఉండేవారు. మధ్యాహ్నం చేసే పని ఆపలేదు. ఈ విధంగా 1969 జనవరి 30 తేదీ వరకు అలాగే కొనసాగింది. ఉదయం మరియు మధ్యాహ్న సమయాల్లో జరిపే ఈ ఏకాంతవాస కార్యక్రమం అంతా బాబా తన గదిలోని ఒంటరిగా నిర్వహించేవారు. ఆయన పసుపు రంగు ఆర్మ్ చైర్ కూర్చుని పని చేసేవారు. దానిని ఎవరు తాకకూడదని బాబా ఆదేశించారు. కుర్చీ చుట్టూ ఒక త్రాడును కట్టి ఎటు నుండి కూడా కుర్చీను సమీపించడానికి వీలులేని విధంగా ఏర్పాటు చేశారు. బాబా ఏకాంతంలో పని చేస్తున్నంతసేపు సంపూర్ణ నిశ్శబ్దం పాటించాలి. గురుప్రసాద్ లో పరిచారికులు కూడా ఆ సమయంలో తమ పనులను నిలిపి అంత ప్రశాంతంగా ఉండమని తెలియచేయబడింది. ఏప్రిల్ మాసం సాధారణంగా భారతదేశంలో అతి వేడిగా ఉండే నెలల్లో ఒకటి. అయితే ఈసారి 1968లో ఆ నెల చాలా వరకు చల్లగా ఆహ్లాదకరంగా ఉంది. అటువంటి వాతావరణం బాబా తన పనికి సహాయపడిందని అన్నారు. అహ్మద్ నగర్ లో పోలిస్తే పూణేలో వేడి తక్కువగా ఉన్నందున ఈ సంవత్సరం బాబా తన సాధారణ 3 నెలల బసను మరొక 11 రోజులు పొడిగించాలని నిర్ణయించుకున్నారు. ఉదయం వేళ బాబా నిర్వహించే ఏకాంతవాస కార్యక్రమం జరుగుతున్న సమయంలో నానా ఖేర్ బయట కాపలా ఉండేవాడు. బాబా చప్పట్లు కొట్టినప్పుడు ఎరుచు బాబా గదిలోకి వెళ్లి ఆయన శరీరానికి పట్టిన చెమటను తుడిచి టాల్కం పౌడర్ వేసి బాబా సాద్ర మార్చుకోవడానికి సహాయం చేసేవాడు. ఈ పని ముగించుకొని బాబా ప్రధాన హాలుకు వచ్చేవారు. అక్కడ ఎరుచ్ పర్వర్దిగార్ మరియు పశ్చాత్తాప ప్రార్థనలు చదివేవాడు. బాబు తప్ప మిగిలిన మండలి వరకు అందరూ ప్రార్థనల్లో పాల్గొనాలి. ఇది రోజువారీ దినచర్య భాగం. బాబా బాబుకు కేటాయించింది వేఫెరర్స్ గ్రంథ అనువాద పని చేయడానికి అతనికి సమయం ఇవ్వడానికై ఈ ఉదయం జరిగే కార్యక్రమం నుండి బాబుకు మినహాయింపు ఇచ్చారు. బాబా ఇలా వ్యాఖ్యానించారు: నేను ఈ ప్రార్థనలలో స్వయంగా పాల్గొనడం వలన ఇది గొప్ప విశిష్టత సంతరించుకుంది. దీని ద్వారా ప్రార్థనలలో అదనపు శక్తి జోడించబడుతుంది. ప్రజలు ఈ ప్రార్థనలను చదివేటప్పుడు వారిలో ఈ శక్తి యొక్క అనుభూతి కలుగుతుంది. ఈ విధంగా
ఆ విధంగా ప్రజలు ప్రయోజనాన్ని పొందుతారు. గురుప్రసాద్ ప్రాంగణంలో ఎవరు ప్రవేశించకూడదని బాబా ఆ సంవత్సరం కఠినమైన ఆంక్షలు విధించారు. ఆదేశాలు ఎంత కఠినంగా అమలు జరిగాయో ఈ క్రింద 2 సంఘటనలు తెలియజేస్తాయి. పగటిపూట కాపలా విధుల్ని నానా ఖేర్ మరియు అలోబా ఒకరి తర్వాత ఒకరు నిర్వర్తించేలా ఏర్పాటు చేసుకున్నారు. బంగ్లాకు చేరుకునే రోడ్డు మొదట్లో ఉన్న గేటుపై అప్రమత్తంగా కన్నువేసి ఉంచేవారు. తద్వారా పొరపాటున కూడా ఎవరు లోపలికి రాకుండా చూసేవారు. ఒకరోజు కొంతమంది మహిళలు రావడం జరిగింది. కానీ అలోబా వెంటనే గేటు దగ్గరికి వెళ్లి వారిని గేటు తెరవనీయకుండా ఆపేశాడు. వారు బాబా దర్శనం కొరకు ఎంతగానో ప్రాధేయపడ్డారు. అలోబా వారికి సహాయపడలేదని, ఆ విషయంలో తాను అశక్తుడనని విన్నవించుకొని వారిని వెళ్ళిపొమ్మని కోరాడు. అయితే ఆ మహిళలు అలోబా మాటలను పట్టించుకోలేదు. ఆఖరికి బాబాను దూరం ఉండైనా చూడగలిగే మార్గం ఏదైనా ఉంటే చెప్పమని అలోబాను అడిగారు. ఇక అలోబా నిస్సహాయుడై మరునాడు ఉదయం 10 గంటలకల్లా గేటుకు సమీపంలో నిలబడమని చెప్పాడు. ఎందుకంటే ఆ సమయానికి బాబా తన పని పూర్తి చేసుకుని తన గది నుండి హాలుకు వరండా గుండా నడిచి వెళ్తారు. కాబట్టి అప్పుడు దూరం నుంచైనా బాబాను చూడగలని సలహా ఇచ్చాడు. అలోబా ఆ మహిళతో మాట్లాడుతుండగా బాబా తన గదిలో ఉన్న బాబుతో దూరం చూడగల మార్గం ఏదైనా ఉంటే చెప్పమని అలోబాని అడిగారు. ఇక అలోబా నిస్సహాయుడే మరునాడు ఉదయం 10 గంటలకల్లా గేటుకు సమీపంలో నిలబడమని చెప్పాడు. ఎందుకంటే ఆ సమయానికి బాబా తన పని పూర్తి చేసుకొని తన గది నుండి హాలుకు వరండా గుండా నడిచి వెళ్తారు. కాబట్టి అప్పుడు దూరం నుంచైనా బాబాను చూడగలరని సలహా ఇచ్చాడు. అలోబా ఆ మహిళలతో మాట్లాడుతూ ఉండగా బాబా తన గదిలో ఉన్న బాబుతో వెంటనే నానా ఖేర్ అలోబాను పిలుచుకురమ్మని చెప్పారు. బాబు బయటికి వచ్చి చూసేసరికి అలోబా గేటు దగ్గర ఉన్నాడు. బాబు అతనిని పిలిచాడు. అలోబా, నాన్నకే ఇద్దరు కలిసి బాబా వద్దకు వచ్చారు. జరిగిన కొద్దిపాటి ఆలస్యానికి కారణం అడిగారు బాబా. అలోబా గేటు దగ్గర నిలబడి ఉండడం వలన అతని దగ్గరకు వెళ్లి పిలవడానికి కొంత ఆలస్యమైందని బాబు వివరించాడు. బాబా ఏమి జరిగిందని అలోబాను అడిగిన తర్వాత ఆ స్త్రీలకు నువ్వేం చెప్పావు అని ప్రశ్నించారు. అలోబా ఉన్నదున్నట్టు చెప్పగానే బాబాకు కోపం వచ్చేసింది. నా ఆదేశాల పట్ల నీకు కొంచెమైనా ఆలోచన ఉందా? ఒక పక్క నా ప్రేమికులు నా దర్శనం కోసం ఎంతగానో తప్పిస్తున్నారు. అయినా కూడా నేను వారిని చూడటం లేదు. ఇక్కడ నా పనిలో నాకు సహాయపడవలసింది పోయి నీవు ఒక అడ్డంకిగా తయారయ్యావు అన్నారు. అలోబా మొహం మీద ఉమ్మి వేయమని నానాఖేర్ను బాబా ఆదేశించగా అతడు అలాగే చేశాడు. తర్వాత ఇద్దరిని అక్కడి నుండి వెళ్ళిపోమ్మన్నారు. కొంతసేపటి తర్వాత బాబా మళ్ళీ అలోబాని పిలిచి క్షమిస్తూ ఇంకెప్పుడు అలా చేయకు. సదా నన్ను సంతోష పెట్టే విధంగా ప్రవర్తించు. అంతేగాని ఇతరులను సంతోష పెట్టాలని అనుకోకు అన్నారు. అదే విధంగా మరొక సంఘటన కూడా ఆ సంవత్సరంలో బాబా తన ఆదేశాలను అమలు చేయాలని ఎంత తీవ్రంగా కోరుకున్నారో తెలియచేస్తుంది. ఒకరోజు ఒక స్వామి బాబా దర్శనానికి వచ్చాడు. ఆ ఆ ఆలోచన విరివించుకోమని అక్కడి నుండి వెళ్ళిపోమ్మని అలోబా నానా కేర్ మరి ఎరువచ్చు ఆ స్వామికి నచ్చ చెప్పారు. కానీ అతడు పట్టించుకోలేదు. సరికదా, మెహర్ బాబా దర్శనం లభించే వరకు నేను అక్కడి నుండి కదలను అని మొండికేశాడు. ఎరుచ్ అతనికి చాలాసేపు వివరించడానికి ప్రయత్నించాడు. కానీ స్వామి మొండిగా ఉన్నాడు. సరిగ్గా అప్పుడు బాబా హాల్లోకి వెళ్లే సమయం అయింది. కాబట్టి ఆ స్వామిని అక్కడ కొంతసేపు ధ్యానం చేసుకోవడానికి అనుమతించి అతను ధ్యానం చేస్తుండగా ఎరుచ్ అలాభ నానా ఖేర్ స్వామిని ఎత్తి పట్టుకుని గేటు బయట మోసుకెళ్లి అక్కడ వదిలివేసి గేటుకు తాళం వేసేశారు. మెహరాజాద్లో ఉండగా డాంకిని వ్రాసిన ది వేఫరర్స్ పుస్తకాన్ని హిందీలో అనువదించమని బాబా బావును ఆదేశించారు. కానీ మెహరాజాద్ లో ఆ పనిపై దృష్టి పెట్టడానికి బాబుకు సమయం ఉండేది కాదు. వారు గురుప్రసాద్ వచ్చిన తర్వాత ఆ పనిని ప్రారంభించాడు బాబు. ఆ పుస్తకాన్ని యథాతథంగా అనువదించాలని బాబా కోరుకోలేదు. ఎందుకంటే ఆ పుస్తకంలోని విషయం ప్రధానమైనదే కానీ రసాత్మకమైనది కాదు. అది నిజానికి యథార్థ విషయాలతో నిండి ఉంది. మస్తులతో తాను చేసిన పని గురించి సమాచారం ప్రజలకు అందుబాటులో ఉంచేటప్పుడు దానికి మరికొన్ని వివరాలు కూడా చేర్చాలని బాబా కోరుకున్నారు. అయితే బాబా మండలి సభ్యులను ఈ విషయం గురించి చర్చించి తర్వాత ది వేఫరర్స్
ఇంగ్లీష్ పుస్తకాన్ని అనువదించి తర్వాత దానికి ఒక అనుబంధాన్ని వ్రాసి చేర్చాలని నిర్ణయించారు. 1948 తర్వాత సాంగత్యం చేసిన మస్తుల బీదల వివరాలతో పాటు 1950వ దశకంలోను 1960 దశకంలోను మస్తులతో జరిపిన కార్య వివరాలను చేర్చాలని నిర్ణయించారు. ఏప్రిల్ నెలలో ఒక రోజున మధ్యాహ్నం 3 గంటలకు బాబు ఎప్పటిలాగే బాబా గదికి వెళ్లి రాత్రి 8 గంటల వరకు కాపలా డ్యూటీలో ఉన్నాడు. బాబా గది ఊపిరాడనంత వేడిగా ఉంది. బాబా గదిలోకి అడుగు పెట్టడం అంటే ఒక కొలిలోకి అడుగు పెట్టడం లాంటిదే. బాబా సూచన మేరకు ప్రతి వెంటిలేటర్, కిటికీ, తలుపు గట్టిగా మూసివేయబడ్డాయి. బాబా లోదుస్తుల్లో తన మంచం మీద కూర్చుని ఉన్నారు. ఛాతిపై ఏ అచ్చదన లేదు. ఆయన నుదుటి నుండి, చేతుల నుండి చెమట కారుతున్నది. బాబా మంచి ఉల్లాసంగా కనబడుతున్నారు. బాబా గతంలో మెహరాజాద్ లో సూచించినట్లు బాపుతో ఈ రోజు నీకు గజల్స్ ఎలా వ్రాయాలో నేర్పిస్తాను అన్నారు. చెమటలు కక్కుతూ బాబా ముందు నిలబడి ఉన్న బాబు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. హిందీ వరకు మెహరాజాద్ లో గజల్స్ రాసే విషయం మొదటిసారి ప్రస్తావించినప్పుడు కూడా బాబు వ్యతిరేకత వ్యక్తం చేశాడు. ఇప్పటికీ బాబు తను ప్రారంభించిన గజల్స్ వంటి పాటల రచనను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. బాబా బాబును ప్రశంసిస్తూ, నువ్వు హృదయం పెట్టి వ్రాసావు, పాటలు బాగున్నాయి, కానీ నువ్వు పాటలు వ్రాయాలని కాదు, గజల్స్ వ్రాయాలని నేను కోరుకుంటున్నాను. ఈ రోజు నేను ఒక గజల్స్ రాయడం నేర్పుతాను. నేను నీకు ఒక పంక్తిని ఇస్తాను. దానిని నువ్వు లయబద్ధంగా మళ్ళీ మళ్ళీ పాడు. నేను నా తొడలపై దానికి తగిన తాళం వేస్తాను అన్నారు. బాబా ఈ పంక్తిని హిందీలో డిక్టేట్ చేశారు. ఆ పంక్తి ఇప్పుడు ప్రేమ పేరు వినడానికి కూడా నా హృదయం భయపడుతోంది. బాబా పిడికిళ్లతో తన తొడలపై తబలా వాయిస్తున్నట్లు కొట్టుకుంటుంటే బాబు హిందీలో ఆ పంక్తిని ఇప్పుడు ప్రేమ పేరు వినడానికి కూడా నా హృదయం భయపడుతోంది. ఇప్పుడు ప్రేమ పేరు వినడానికి కూడా నా హృదయం భయపడుతోంది. పదే పదే చెబుతున్నాడు. అరగంట గడిచింది. బాబుకు ఏమీ అర్థం కాలేదు. బాబుకు చెమటలు పట్టేస్తున్నాయి. బాబాకు కూడా చెమటలు పట్టేస్తున్నాయి. తానేమి అర్థం చేసుకోవాలని బాబా ప్రయత్నిస్తున్నారు. బాబుకు బోధపడలేదు. అందువలన అతడు బాబాతో ఇలా అన్నాడు, బాబా నాకేమీ అర్థం కావడం లేదు. దయచేసి నా కోసం మీరు శ్రమ తీసుకోకండి. ఇప్పటికే మీరు ఏకాంతవాసంలో ఎంతో కార్యభారం వస్తున్నారు. బాబా లయబద్ధంగా పిడికిలతో తొడలపై వాయించడం ఒక్కసారి కూడా ఆపకుండా ఆపుకు కొనసాగించు అని సంజ్ఞ చేశారు. అక్షరాలను లయబద్ధంగా అమర్చడం గురించి బాబా బాబుకు తెలియచేయాలని ప్రయత్నిస్తున్నారు. కానీ బాబుకు ఆ లయబద్ధత ఇంకా అర్థం కాలేదు. బాబు మరలా ఇలా వేడుకున్నాడు, బాబా ఇక్కడ చాలా వేడిగా ఉంది, దయచేసి కాపండి. బాబా మళ్ళీ కొనసాగించుని సంజ్ఞ చేశారు. మరొక 15 నిమిషాల పాటు హిందీ పంక్తిని బాబు పదే పదే చెప్పడం, బాబా తొడలపై తాళం వేయడం కొనసాగింది. బాబుకు తాను చేస్తున్న పని విసుగు కలిగించింది. ఈ చివరి 15 నిమిషాల సమయంలో బాబు మరింత చిరాకు గురయ్యాడు. తట్టుకోలేని వేడి కారణంగా బాబుకు మనసును లగ్నం చేయడం కష్టం అనిపించింది. బాబాకు కూడా శ్రమ వలన చెమట పట్టింది. అలసిపోయారు. ఒక గంట 15 నిమిషాల పాటు ఇలా గడిచింది. బాబు ఇక తనను తాను నిగ్రహించుకోలేక, బాబా దయచేసి కాపండి, నేను మీతో పాటు ఈ ప్రక్రియ కొనసాగించలేనని మనసులోని బాధను వెళ్ళగక్కాడు. ఈసారి బాబా అతని వైపు విసుగ్గా చూసి, నువ్వు ఎందుకు పనికిరావు, పోయి కూర్చో. బాబా మంచంపైకి వెనక్కులా వాలారు. అయితే తబలా వాయిస్తున్నట్లుగా పిడికిళ్లతో తొడలపై వాయించడం మాత్రం అలాగే కొనసాగించారు. బాబు కుర్చీలో కూడబడి తన తెలివి తక్కువతనానికి, ఆ ప్రక్రియలో వైఫల్యం చెందినందుకు మరియు బాబాను అసంతృప్తికి గురి చేసినందుకు బాధపడుతున్నాడు. అంతలో అద్భుతం జరిగింది. అతడు కుర్చీలో కూర్చుని ఉండగా అకస్మాత్తుగా అతని మనసులో అవగాహన తరంగాలు ప్రసరించినట్లు అనిపించింది. బాబా ఏమి కోరుకుంటున్నారో అతనికి అర్థమైంది. గజల్స్ ఎలా వ్రాయాలో తాళం, లయ, శైలి అన్ని బాబు అవగాహనలోకి వచ్చాయి. వెంటనే బాబా ఒక్క మాట కూడా మాట్లాడకుండా తన మంచం మీద కూర్చొని వేళ్లతో చిటికలు వేస్తూ గజల్ కూర్చు అని
సంజ్ఞలు చేశారు. అరగంట వ్యవధిలో బాబు మొదటి గజల్ కూర్చాడు. బాబా మెహర్ సరోద్ అంటే మెహర్ గానం అని పేరు పెట్టిన గజల్ సంపుటికి ఆ మొదటి గజల్ నాంది పలికింది. బాబాకు చదివి వినిపించగా బాబా చాలా సంతోషించారు. బాబా బాబును ఆలింగనం చేసుకుని, అవును నాకు కావాల్సిందిదే. ఇక నుండి నేను నీకు ప్రతిరోజు ఒక పంక్తి ఇస్తుంటాను. నీవు ఇదే విధంగా గజల్స్ కూర్చుతూ ఉండు అని హామీ ఇచ్చారు. అప్పటి నుండి 2 నెలల పాటు ప్రతిరోజు బాబా బాబుకు ఒకసారి ఒక పంక్తి, కొన్నిసార్లు 2, మరి కొన్నిసార్లు అనేక ద్విపదలు ఇచ్చి గజల్స్ రాయమనేవారు. కొన్నిసార్లు బాబా మంచి మూడ్‌లో ఉన్నప్పుడు తానే స్వయంగా మొత్తం గజల్ కూర్చేవారు. మరి కొన్నిసార్లు సర్ మస్త్, లైలా మజ్ను లేదా ఫర్హాద్ షిరీన్ వంటి కథలు చెప్పడంకు లేదా కొన్ని అంశాలను ఇచ్చి గజల్‌గా కూర్చమని చేసేవారు. ప్రతిరోజు మధ్యాహ్నం బాబా వద్దకు వెళ్ళినప్పుడు ఈ రోజు ఎన్ని గజల్స్ వ్రాసావు చదివి వినిపించు అని అడిగేవారు. కొన్ని గజల్స్ అప్పటికప్పుడు బాబా గదిలోనే కూర్చోబడ్డాయి. గజలు వ్రాయడానికి బాబా ఒక పంక్తి ఇచ్చిన తర్వాత బాబు తన ఆలోచనలో ఎంతగా మునిగిపోయేవాడు అంటే, బాబా మంచినీళ్ళు కావాలని సంజ్ఞ చేసి అడిగితే బాబు లేచి మంచినీళ్ళు తీసుకురావడానికి వెళ్ళేవాడు. కానీ తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత బాబా ఏం కావాలని అడిగారో మరిచిపోయేవాడు. అతడు అక్కడే నిలబడి బాబా వైపు చూస్తూ కూడా గజల్ గురించి ఆలోచిస్తూ ఉండేవాడు. బాబా నవ్వుతూ మంచినీళ్ళు తీసుకొని రమ్మని సంజ్ఞ చేసేవారు. బాబా కొన్నిసార్లు ఒక నిర్దిష్ట పంక్తిని మరలా మరలా ఉచ్చరించమని అడిగేవారు. లేదా కొన్నిసార్లు మొత్తం గజల్‌ను మార్లు చదవమని అడిగేవారు. బాబా తరచు బాబుని ఆలింగనం చేసుకుంటూ ముద్దు పెట్టుకుంటూ, నీవు రాసిన గజల యొక్క భావం ఏమిటో నీకేమైనా తెలుస్తోందా? హృదయాన్ని హత్తుకునేలా ఉంది. ఎంత ఉత్కృష్టమైన, ఎంత ఉన్నతమైన, ఎంత లోతైన భావం అందులో ఉందో నీకు తెలియదు. నీవు ఏం రాసావో నీకు ఏమాత్రం తెలియదు. నీ రచన నదీ ప్రవాహంలా సాగిపోతుంది అనేవారు. భాష హిందీ అయినప్పటికీ దానిని అనువాదం చేసినప్పుడు లయ, తాళ, ధ్వనులు మరియు దాని సారాంశం ఎంతో కొంత కోల్పోతాయి. అయినప్పటికీ మెహర్ బాబా ఉపయోగించిన పదాలు ఎల్లప్పుడూ ప్రాధాన్యతను కలిగి ఉంటాయి. ఎందుకంటే అవతారుని వాక్కులు అమరమైనవి. అవి శాశ్వతమైన అర్థాన్ని కలిగి ఉంటాయి. ఈ క్రింది గజల్స్ ను మెహర్ బాబా బాబుకి ఇచ్చారు. మౌలికంగా హిందీ భాషలో ఉన్న వీటిని 1979లో బాబు ఇంగ్లీష్ లోకి అనువదించాడు. బాబా తనను తాను హఫీజ్ తో పోల్చుకున్నప్పుడు తప్ప ఈ గజల్లోని గంభీరమైన భావానికి సరిపోల్చదగ్గ ఇతర కవితా ప్రక్రియలు చరిత్రలో లేవని చెప్పాలి. భగవత్ ప్రేమికునికి ప్రీతమునికి మధ్య గల ఆంతరిక సంబంధాన్ని అర్థమే ఈ గజల్. గాయపడిన జింక వలె నేను ఉచ్చులో చిక్కుకొని ఉన్నాను. అనంతత్వం అనే మైదానంలో వేదనతో నృత్యం చేస్తున్నాను. గాయపడిన నా హృదయంపై బాణాలు వేస్తూ కూడా నువ్వు సంతృప్తి చెందడం లేదు. పైగా నా హృదయ గాయాలపై నువ్వు ఉప్పు చల్లుతున్నావు. ఇప్పుడు నేను బాధతో విలవిలాడుతున్నాను. నీ బాణాల వర్షం అలాగే కొనసాగితే మరి నా గాయాల ఎప్పుడు? మౌనంగా నీ కరుణను అర్థించిన ఒకటే ఇప్పుడు నేను చేయగలిగింది. నిన్ను చూడాలనేది నా ఏకైక అభిమతం. నా ప్రాణాలకు తెగించి ఎదురయ్యే ప్రతి ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాను. నేను నా పవిత్ర యజ్ఞోపవీతాన్ని త్యజించాను. జపమాలను విసర్జించాను. సాంప్రదాయ ప్రార్థనలు మానుకున్నాను. స్తము విడిచిపెట్టేశాను. నా తపనను నీవే ఏకైక ధ్యేయమైనావు. నీవు రానైనా రా, లేదంటే విల్లును లాగైనా పట్టుకో. ఈలోగా నా గాయాల బాధ నుండి సుఖం వెతుక్కుంటాను. ఇప్పుడు బాణం మరియు దానిపై చల్లిన ఉప్పు నా జీవిత సర్వస్వం అయిపోయాయి. అవి లేకుండా నేను ఉండలేను. కానీ వాటి వల్లనే నా ప్రాణాలు పోతున్నాయి. ఆయన ప్రీతముడి లేకుంటే ఈ జీవిత బాధమయం మరియు నరక అయ్యో, నేను ఎలా జీవించగలను? నేను ఈ ఎడబాటును భరించలేకున్నాను అని ఇంతవరకు చదువుకుందాము. అవతార్ మెహర్ బాబాకి జై. ఈ అవకాశం బాబా వారు ఇచ్చినందుకు బాబా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంత శ్రద్ధగా మీరందరూ విన్నందుకు బాబా వారి కృప అందరి మీద ఉండాలని, ప్రేమ అందరి మీద ఉండాలని కోరుకుంటూ, అవతార్ మెహర్ బాబాకి జై. రమణమ్మ ఆంటీ, జై బాబా ఆంటీ.